BS99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకొండ అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎన్ రామచంద్రరావు. మోదీ పుతిన్ భేటీపై అమెరికా మీడియా ఫోకస్, భారత్ దౌత్యంపై ఆసక్తికర కథనాలు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. దేవరకొండ అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అభిమాన నాయకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి అధ్యక్షతన విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వేలాది మంది దేవరకొండ బిడ్డలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల నిండా అభిమానం ఉన్నది, ఈ అభిమానం ఎల్లకాలం శాశ్వతంగా మీరు అండగా నిలబడతామని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, సాగునీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీ అభిమాన నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూత వేస్తే పలికే మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా సహచర కమ్యూనిస్టు సోదరులు, శాసన మండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, అదేవిధంగా మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసన సభ్యులు యువమిత్రులు కుందూరు జయవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసన సభ్యులు మిత్రులు మందుల సామిల్ గారిని, అదేవిధంగా మీకు ఆనుకొని ఉన్న ఈ పక్కనే ఉండే నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, దేవరకద్ర శాసన సభ్యులు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, మాజీ శాసన సభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ సమావేశాల్లో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఈ మాట అంటే మళ్ళీ ఇవ్వడం తిడతాడు నాకు తెలుసు. అయినా సరే, ఎందుకంటే ఇంత సాకల్యంగా ఒక ముఖ్యమైన అంశం మీద, కోట్లాది మంది కార్మికులకు సంబంధించిన అంశం మీద ఇంత సాకల్యంగా చర్చ బహుశా పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా జరగలేదు. కాబట్టి చర్చలో పాల్గొని అర్థవంతమైన చాలా ఆలోచనను రేకెత్తించే విధంగా మరి సూచనలు, సలహాలు, అదేవిధంగా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇవాళ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి.
వారు చెప్పిన ఒక గొప్ప మాట, బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ తత్వమే క్లుప్తంగా చెప్పాలి అంటే బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి. అంటే ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తాలి, ప్రజలకి ముఖ్యంగా సహచరులకి మిత్రులకి మనం ఆ రోజున్న సమస్య యొక్క తీవ్రత ఎప్పటికప్పుడు ప్రజల్ని సమీకరిస్తూ వారికి విషయంలో ఉన్న లోతును బోధిస్తూ సందర్భానుసారంగా పోరాడాలి అని ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే మనం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాన్ని కూడా నడుపుకున్నాం. వారు రాసిన రాజ్యాంగం ఆలంబనగానే ఇవాళ ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. కాబట్టి ఆ మహనీయుడికి ముందుగా నివాళులు అర్పిస్తూ మనందరి తరపున సంస్కరణల పేరిట ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు, ఇవాళ శ్రమశక్తి ఈ లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నదో సంస్కరణల పేరిట, ఎందుకంటే రిఫార్మ్స్ అవసరం అని చెప్తూ ఉంటారు పెద్దలు, మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, రిఫార్మ్ జరగాలి. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి చెప్తారు, పర్ఫామ్ చేయాలంటే రిఫార్మ్ ఉండాలి, లేకపోతే పెరిష్ అయిపోతాం, అంటే మిగిలిన మాయమైపోతామని చెప్తూ ఉంటారు. రిఫార్మ్ అవసరమే, సంస్కరణ అవసరమే, కానీ సంస్కరణకు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణ జరగాలి, దేశాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణ జరగాలి తప్ప దేశాన్ని, ముఖ్యంగా దేశంలో ఉండే అన్ని వర్గాలని కలుపుకొని పోయే దిశగా సంస్కరణ ఉండాలి తప్ప కొన్ని వర్గాలను తొక్కేసే విధంగా, కొన్ని వర్గాలను పక్కన పెట్టే విధంగా సంస్కరణ జరిగితే అది సంస్కరణ కాదు, దానివల్ల అల్టిమేట్గా వచ్చేది చెడు తప్ప మంచి జరగదు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మన దేశం నిజంగా కూడా ఒక వైవిధ్యభరితమైన దేశం. ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే, ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే. అట్లాగే ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు. అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం. అంటే ప్రపంచ కుబేరుడు మన దగ్గరనే ఉన్నాడు, ప్రపంచంలో పేదరికం అత్యధికంగా ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది. ఇది వాస్తవం. అంటే అందుకే నేను అన్నది వైవిధ్యభరితం అని. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే మనది ఇది వైవిధ్యభరితం కాదు, ఇది వైవిధ్య భారతం. అట్లాంటి భారతదేశం మనది. అట్లాంటి ఈ దేశంలో మరి సింహభాగం ప్రజలు, అధిక శాతం ప్రజలు పేదరికానికి దిగువ ఉన్నారని ప్రభుత్వాలే చెప్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఇవాళ 92-93% మందికి తెల్ల కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు. తెల్ల కార్డు అంటే ఏంది? బీపీఎల్, బిలో పావర్టీ లైన్. మరి 92-93% బిలో పావర్టీ లైన్ ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొక వైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టుండాలా? వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలా. అమెరికా ఫలానా చేసింది, లేదా ఐరోపా ఖండంలో ఫలానా చేసినారు సంస్కరణ, అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఎన్ రామచంద్రరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు, మా నేతలు, మా దళిత మోర్చా అధ్యక్షులైనటువంటి కాంతి గారు, మా జనరల్ సెక్రటరీ వేముల అశోక్ గారు, గౌతమ్రావు గారు, మరి అశోక్ గారు, మన దేవేందర్ గారు, మరి వారితో పాటు చాలామంది భుజేందర్ గారు, అనేక మంది నాయకులు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాజ్యాంగం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహనీయుడు, రాజ్యాంగంగా రచించే సమయంలో అధ్యక్షత వహించినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరూ కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశానికి ఒక మార్గదర్శనము, ఒక దిశా నిర్దేశం ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక లాయర్గా, ఒక టీచర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక డిప్లొమాట్గా ఈరోజు ప్రపంచంలో వారి యొక్క స్థానాన్ని వారు సంపాదించుకుంటారు. భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా వారిపైన అధ్యయనం జరుగుతూ ఉన్నది. కానీ దురదృష్టశాతం ఏంటంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారిని గుర్తించలే. 1990లో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది, అది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలో. అదేవిధంగా వారు సంబంధించినటువంటి 5 పవిత్రమైన స్థానాలుగా భావించేటటువంటిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పంచతీర్థ మహులో పుట్టిన దగ్గర నుంచి
వారి చివరి శ్వాసం విడిచిన స్థానాలు అన్ని 5 స్థానాలు లండన్లో చదువుకున్నటువంటి ఒక రూమ్ అయితే ఏంది భారత ప్రభుత్వం కొనుక్కొని అక్కడ లైబ్రరీ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు ఏది ఉందో అది మన రాజ్యాంగం మీద మన నమ్మకాన్ని మనము పెట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవించే రోజు, భారతదేశాన్ని గౌరవించే రోజు, మన బడుగు బలహీన వర్గాల కోసము పోరాడి వారికి న్యాయము ఇవ్వాల్సినటువంటిగా మనం ఆ ఒక ఆలోచనతో యువత ప్రజలు ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం నిజమైనటువంటి నివాళులు మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అందించినది. కాబట్టి ఈ సందర్భంగా నేను నా పార్టీ తరఫు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ మన దేశ ప్రజలందరూ కూడా వారిని స్మరించి వారు చూపెట్టిన దారిలో నడవాలని చెప్పి కూడా కోరుతాం. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంపై అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక సమతుల్యతకు ఈ భేటీ ఒక పరీక్ష అని విశ్లేషించాయి. ఇంధనం, రక్షణ సంబంధాలు, వాషింగ్టన్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నడుమ ఇరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఈ పర్యటనను ఎలా ప్రభావితం చేసిందో తమ కథనాల్లో వివరించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా ద్వితీయ శ్రేణి ఆంక్షల ఒత్తిడి పెరుగుతున్నందున ఈ సమయంలో ఈ భేటీ జరిగిందని పేర్కొంది. ఇంధన భాగస్వామ్యంపై ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని పుతిన్ హామీ ఇచ్చారని, ఇంధన భద్రత ఇరు దేశాల మధ్య బలమైన అంశమంటూ మోదీ అభివర్ణించారని తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ఈ సమావేశం భారత్ విదేశాంగ విధానంలో ఒక కీలక ఘట్టం. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం వాషింగ్టన్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ మాస్కోతో పాత సంబంధాలను కొనసాగించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని, పుతిన్ కు మోదీ ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలకడాన్ని 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలన్న లక్ష్యాన్ని ఈ కథనం హైలైట్ చేసింది. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా? లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను, చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా? ఇదే ముఖ్యమంత్రి, ఇదేం పరిపాలన? పోనీ చేసావు, 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చి, కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు. తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు. ఏది? ఈవెంట్ షోలకి. ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు, దానికి 60,000 కోట్ల రూపాయలకి అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అవి దారి మళ్లిపోయినాయి. గతంలో కూడా 14 నుంచి 19 వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా 1,50,000 కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి. మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు. ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలి అనేది ఎక్కడ ఏ కోశానా లేదు. ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన, చిన్న చూపు. ఎంతసేపు అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా, ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి, వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఒక షో చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అలాంటిదే నిన్న చూసాం మేము. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది. అక్కడ పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్. ఇది చూడండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు. ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు, కొన్ని వేల స్కూల్స్. అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ, ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని
మరి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను, ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు, ఖాళీలు లేవనే బోర్డే కనపడింది. అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు. వెళ్తారు అప్పుడప్పుడు, ఎందుకంటే పని బాట ఏం లేదు, వారానికి 5 రోజులు తిరుగుతారు, మరి చాపర్లో తిరుగుతూనే ఉంటారు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ 86 సార్లు 90 సార్లు ఆయన వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంతే, చంద్రబాబు అంతే. వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఇదిగాక చాపర్లు తీసుకొని విదేశాలకు కూడా తిరుగుతున్నారు. అంతా ప్రజల సొమ్మే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న చందు అనే యువకుడు అయ్యప్ప మాలాధారణలో కాలేజీకి రాగా స్టూడెంట్ అయ్యప్ప దుస్తులు విప్పించి కాలేజ్ యూనిఫామ్ వేయించాడంటూ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, బీజేవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో కాలేజీ ముందు ఆందోళన చేశారు. సాంచరణం సాములందరికీ, నా పేరు చందు, ఇంజనీరింగ్ కాలేజ్ నల్లమల్లారెడ్డి ఫస్ట్ ఇయర్ కాలేజ్ చదువుతున్నా. ఇట్లా నిన్న కాలేజ్ డ్రెస్ వేసుకొని రావాలని అన్నారు. అయ్యప్ప మాల వేసుకున్నా. నేను మాల వేసుకొని గేట్ కాడికి వచ్చినాక పీటీ సార్ ఉండి కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజ్కి రావాలి, లేకపోతే కాలేజ్ రావద్దు, నిన్ను ఎవరు వేసుకొని రమ్మన్నా, నీకు ఒకసారి చెప్పినా కదా, మళ్ళీ సార్ చెప్పాలా అని అన్నాడు. సార్ నేను ఇట్లా ప్రిన్సిపాల్ని పర్మిషన్ అడుగుకుంటా సార్ అంటే, ఆ సార్ ఉండి లోపలికి పంపించాను అని అన్నాడు ఫస్ట్. తర్వాత ఆ సార్ ఉండి పోయి అడుక్కోపో అని అన్నాక లోపలికి వచ్చి ప్రిన్సిపాల్ రూమ్లోకి వచ్చి అడిగిన, సార్ ఇట్లా డ్రెస్ అలో లేదా అన్నాక, లేదు నిన్ను ఎవరు రమ్మన్నాడు ఆ కాలేజ్ లోపలికి, లేదని చెప్పిన, ఒకసారి చెప్తే అర్థం కదా అని ప్రిన్సిపాల్ అన్నాడు. అన్న తర్వాత నేను లోపలికి ఎవరికి పంపించారంటే ఇట్లా పీటీ సార్ గేట్ దగ్గర పంపించాడు. ప్రిన్సిపాల్ సార్ని పర్మిషన్ అడిగాక పీటీ సార్ కాడికి పోయి రమ్మంటుండు ప్రిన్సిపాల్ సార్ అని చెప్పమని అన్నాడు. ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి పీటీ సార్ని తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చి సార్ ఇట్లా పీటీ సార్ ప్రిన్సిపాల్ సార్ కాడికి రాగానే ప్రిన్సిపాల్ సార్ ఉండి పీటీ సార్ని నిన్ను ఎవరు పంపేమన్నాడు ఆ లోపల పంపేమని నేను చెప్పి అటు నుంచి అటే వెళ్ళగొట్టక అని పీటీ సార్ని ప్రిన్సిపాల్ సార్ అన్నాడు. సార్ ఎందుకు సార్ ఇట్లా అని నేను అడిగితే, నీకేంటి ఒకసారి చెప్తే అర్థం అవుతలే, మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, నువ్వు వచ్చి కొద్దిగా పెద్ద నీతులు చెప్తున్నావు అని పీటీ సార్ నన్ను అన్నాడు. ప్రిన్సిపాల్ సార్ ఇట్లుండి, నువ్వు ఇడికెంచి పోవా, ఫస్ట్ ఇడికెంచి పోవా, లేకపోతే 200 పెట్టి బయట సివిల్ సెట్ కొనుక్కొని రా అని అన్నాడు స్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, అడ్మిన్ డీసీపీ శ్రీనివాసులతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో మొక్కలను నాటారు. అనంతరం హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. सर మరియు ఈ యొక్క అలాగే మిత్ర ఆర్యులందరూ కూడా ఈ యొక్క వేడుకలో ఈరోజు ఈ యొక్క రామగుండం కమిషనరేట్ లో మనము హోంగార్డ్ రైజింగ్ డేని ఎంతో ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాము. ఇందుకు మా అందరికి కూడా ముందు నుంచి కూడా ఈ వేడుకల గురించి ప్రత్యేకంగా మాకు సూచనలు మా యొక్క గౌరవ సిపి సార్ గారికి, అట్లాగే మమ్మల్ని నడిపిస్తుంటే మా యొక్క అడ్మిన్ డిఎస్పీ సార్ గారికి, పోలీస్ కల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల నందు విధులు నిర్వహిస్తుంది. బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాండ్ ఆర్డర్ విధుల్లో తన భాగస్వాముల హెడ్జి నెంబర్ 856 ఎన్ నర్సయ్య. మన ఆర్ఐ హోంగార్డ్ గారికి, అందర్ కమాండర్స్, ప్లాటూన్ కమాండర్ కి, మెన్ కి, మీ డిసిప్లిన్, మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్, ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా. మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది. నాకు చాలా సంతోషం, యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము.
ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. ఒక సంవత్సరం సేవ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి. ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము. నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము. అందరికీ హోంగార్డ్ ఉంటే, మెన్ ఉంటే, ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానంగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరు ఆఫీసర్స్తో కూడా ఉంది. ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం, తపం, బలిదానం ఎవరితో తక్కువ లేదు. ఆఫీసర్స్తో, మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీపడి బరాబర్గా కొన్నిసార్లుగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. దేవరకొండ అభివృద్ధి పనుల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎన్ రామచంద్రరావు. మోదీ పుతిన్ భేటీపై అమెరికా మీడియా ఫోకస్, భారత్ దౌత్యంపై ఆసక్తికర కథనాలు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.